వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అమాయకులకు డబ్బులు ఆశ చూపి ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకువచ్చి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసుల సహకారంతో తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ గీతా వైద్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హాస్పిటల్లోని 4 పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద హాస్పిటల్ నుంచి పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ యూరాలజిస్ట్ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు గుర్తించారు. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా పేషెంట్లు హాస్పిటల్కు వస్తున్నట్లు గమనించారు. కిడ్నీ ఇచ్చిన డోనర్స్ను రాజశేఖర్ భట్టు ప్రభగా గుర్తించారు. నజ్రీన్, భాను అలాగే ఫిర్దోస్లకు కిడ్నీలు మార్పిడి చేసినట్లుగా, ఒక్కొక్కరికి 55 లక్షల చొప్పున డీల్ చేసినట్లుగా గుర్తించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన 2కి కిడ్నీ మార్పిడి చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచుతామన్నారు. అలకనంద హాస్పిటల్పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. చట్ట ప్రకారం హాస్పిటల్ వైద్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు.